శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16వ తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. మురళి గారు, చాలా ఏళ్ల నుంచి అస్ట్రాలజీని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇవాళ రేపు చూస్తున్నామో ఆరోగ్య సమస్యలు ఎంతలాగా ఉన్నాయి అని అంటే అసలు రానంతసేపు అయితే మనకు తెలియదు అసలు, అమ్మ బాబోయ్ ఇంతలా పీడిస్తుందా ఈ సమస్య అని. కొన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్తే తిరునాళ్ళలాగా జనాలు ఉన్నారు. ఏ ఫ్లోర్ చూస్తే అవేమో 15 ఫ్లోర్లు అట్లా ఉన్నాయి. ప్రతి ఫ్లోర్లో కూడా జనాలు జనాలు జనాలు. ఇందులో సీరియస్గా ఈ మధ్య కాలంలో ఒక 10 years నుంచి మనం ఒకవేళ చూసుకుంటే క్యాన్సర్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. ప్రత్యేకంగా క్యాన్సర్ అనేది ఏ గ్రహం రీత్యా ఖచ్చితంగా వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి దాన్ని అధిగమించడం కోసం అంటే దీన్ని డిటెక్ట్ చేయటం ఎర్లీగా కనుక డిటెక్ట్ చేస్తే డెఫినెట్గా దాని నుంచి సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏ గ్రహం అసలు క్యాన్సర్కి రీడ్ చేస్తుందండి? అది ఏ క్యాన్సర్ అయినా అవ్వచ్చు. తప్పకుండా అమ్మా. ఇక్కడ ఒక 2 నిమిషాలు నేను ఒక విషయం చెప్పిన తర్వాత చెప్తాను. ఈ 10 సంవత్సరాల నుండి అని మీరు అన్నారు. ఈ 10 సంవత్సరాల నుండి వాస్తవానికి తినే ఫుడ్లో ఎంత లైక్ అడల్ట్రేషన్ అవుతోంది, బోల్డ్ అంతా. అవును, చాలా చాలా పిల్లలు 9-10 సంవత్సరాల లోపే పెద్ద మనుషులు లేడీస్. మంచి మంచి డాక్టర్స్ చెప్తూ ఉన్నారు, ఈ చికెన్ తినకండి, జంక్ ఫుడ్, ఈ ఎగ్ తినకండి, ఇప్పుడు వచ్చేటువంటివి లైక్ ఈ ఫుడ్ జంక్ ఫుడ్స్ మీరు అన్నటువంటివి. ఇంకొకటి మన ఇవేంది ఫ్రెంచ్ ఫ్రైస్ తినకండి, చిప్స్ తినకండి, ఎన్ని తినకండి అని చెప్తున్నారో అన్ని తింటున్నారు. కవర్లలో స్టోరేజ్ పెట్టినటువంటివి వాడు ఇంటికి పంపిస్తే దాన్ని వండుకొని తింటున్నారు. మీకు ఎందుకు రాదు క్యాన్సర్? మీకు జాతకంతో పని లేకుండానే ఇన్ని మనం చేసుకోగా దేనికి? ఖచ్చితంగా మీరు ముందు ఆ ఫుడ్ను అవాయిడ్ చేసుకోండి. పిల్లలకు ఎట్టి కోశాన ఏది ఉన్నా ఆ చిప్స్ ఇంట్లో చేసి పెట్టండి. బయటి వస్తువులను అవాయిడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక వంశపారంపర్య వ్యాధులు అని చెప్పి ఉంటుంది. ఈ వంశపారంపర్య వ్యాధులలో నేను జాతక పరిశోధనలో భాగంగా ఏమండి మీ ఇంట్లో మీ తల్లి తరపున కానీ మీ నాన్నగారి తరపున కానీ క్యాన్సర్ రిలేటెడ్ ఎవరైనా ఉన్నారా? అవునండి గురుగారు, మా అమ్మమ్మ గారు క్యాన్సర్తోనే మరణించారండి. రైట్. ఇలాగా అమ్మ మీ భర్త వాళ్ళ తరపున ఎవరికైనా క్యాన్సర్ ఉందా అని అడిగితే, ఆ గురుగారు మా మామయ్య గారికి క్యాన్సర్ ఉందండి, ఆయన ప్రజెంట్గా బాగానే ఉన్నాడు, అంటే ఒక స్టేజ్లో ఉన్నాడు అన్నట్టుగా చెప్పడం. మన ఏఓసి సర్కిల్లో ఒక బ్రాహ్మణులకు సంబంధించినటువంటి పిల్లవాడు నా దగ్గర రెగ్యులర్గా వచ్చింది. వివాహానికి సంబంధించినటువంటిది ఒక పూజ చేయించడము, వారికి వివాహం జరగడము. అటు పిమ్మట అప్పుడే చెప్పా, మీ నాన్నకేమైనా మీ ఇంట్లో ఎవరికైనా హెల్త్ రిలేటెడ్ డిసీజ్ ఏమైనా ఉన్నాయా బాబు అది ఇదంటే, లేవండి అంతా బాగానే ఉన్నారు, మీ అమ్మని రమ్మని అని చెప్పారు. వాళ్ళ అమ్మని పిలిచిన తర్వాత వాళ్ళ అమ్మగారితో మాట్లాడితే, అవునండి మా భర్త వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నకు క్యాన్సర్ రిలేటెడ్ ఇట్లా ఉంది అని చెప్పి అన్నారు. సరే అనుకున్న తర్వాత కొంచెం మీ సార్ని అయితే మంచిగా కాపాడుకోండి అమ్మా, హెల్తీ ఫుడ్ పెట్టండి, మంచిగా ఉంచాడని చెప్పారు. నేను చెప్పిన సుమారుగా 2 సంవత్సరాలకు వాళ్ళ నాన్న క్యాన్సర్తో మరణించినాడు అని చెప్పి నా దగ్గరికి ఆ అబ్బాయి వచ్చింది. ఇది జరిగింది ఏఓసి సెంటర్లో, ఇది మన అక్కడే శ్రీనగర్ దగ్గర. నా దగ్గరికి వస్తే చాలా బాధగా వచ్చిండు. ఏమైంది బాబు, మంచిగానే ఉండేవాని కదా, ఇట్లెందుకు ఏమైంది అన్న. అంటే తను కాల్ చేసాడు, మెసేజ్ పెట్టిండు, ఏదో జరిగింది, నా బిజీలో నేను చూసుకోలేదు, ఏదో అయిపోయింది. తను వచ్చిన తర్వాత, గురుగారు మీరు అసలు ఎందుకు చెప్పారో ఏం చెప్పారో, నాన్నగారు మరణించారు, సుమారుగా 1 month అయిందని. నేను షాక్. నా దగ్గర వచ్చిండు, కూర్చున్నాడు, మన్ని సూక్త పారాయణం చేయించిన, చాలా మంచిగా ఉండే వ్యక్తి. జాతకములో శుక్రుడు అనేటువంటి గ్రహము, శనేశ్వరుడు అనేటువంటి గ్రహము, రాహువు అనేటువంటి గ్రహము, ఈ 4 గ్రహాలు అవి ఉండకూడని ప్లేస్లో ఉన్న, కలవకూడని కాంబినేషన్లో కలిసిన. ఇప్పుడు ఉదాహరణకు రాహు ఎక్కడ నీచ పొందుతాడు? మేషంలో. ఇట్టి శనేశ్వరుడు ఎక్కడ నీచ పొందుతాడు? మేషంలో. రాహువు ఉన్ను శని మేషంలో కలిసి ఉన్న, శుక్రుడు శని కలిసి ఉన్న,
శుక్ర రాహువుల పరివర్తన కానీ శుక్ర రాహువులకు సంబంధించింది ఉన్నా కూడా డెఫినెట్గా అది 6వ భావమా 8వ భావమా లేదా 12వ భావమా ఆ కొన్ని భావాలలో ఉండకూడదు. ఎస్పెషల్లీ చంద్రుడిగా ఖచ్చితంగా చంద్రుడు గనుక 6, 8, 12 భావాల్లో కానీ ఈ చంద్రుడు గనుక కొన్ని కలవకూడని గ్రహాలతో కలిసినా కూడా క్యాన్సర్ రిలేటెడ్ ప్రమాదాలు ఉంటాయి. ఇక్కడ చంద్రుడు ఏంది, శరీరానికి సంబంధించింది, సూక్ష్మమైనటువంటి అవయవాలకు సంబంధించింది కనుక చర్మానికి సంబంధించి మనకు కొంచెం లోపల ఇప్పుడు బ్రెయిన్ రిలేటెడో లేదా మనకు సున్నితమైనటువంటి అవయవాల నుండి పేగు రిలేటెడో సున్నితమైనటువంటి అవయవాల నుండి ఆ యొక్క క్యాన్సర్ అనేటువంటి రిలేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక శుక్రుడు స్కిన్ రిలేటెడ్, ముందుగా షుగర్ రిలేటెడ్తోని అది స్టార్ట్ అవ్వడాలో ఏదో రకంగా ఉంటాయి. సో వారి జాతక రీత్యా ఇప్పుడు ఒక అబ్బాయిది మనం జాతకం చూస్తున్నాం. ఇందులో 9వ భావం నుండి 4వ భావంలో శుక్ర రాహువులో శుక్ర శనిలో కలిసి ఉంటే మరి వీళ్ళ నాన్నకు సంబంధించో వీళ్ళ అమ్మకు సంబంధించో ఏదో ఒక పాయింట్ అనేటువంటిది మనకు కనబడుతుంది. సో ఒక జాతకం చూడడం అంటే ఒకరిదే కాదు, అక్కడ ఒక జాతకం నుండి నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా, ఒక జాతకం నుండి వాళ్ళ అమ్మది, వాళ్ళ నాన్నది, వాళ్ళ తమ్ముడిది, వాళ్ళ తాతది, వాళ్ళ ముత్తాతది కూడా కావాలంటే చూడొచ్చు. సో ఫ్యామిలీ ఖచ్చితంగా చూడవచ్చు. కనుక జాతకరీత్యా కొన్ని గ్రహాల మూలకంగా అవి ఏర్పడతాయి. ఇవే కాదు, ఇంకా షుగర్ కానివ్వండి, మనిషి లావుగా ఉన్న చెప్తున్న లైక్ వీటన్నిటికి సంబంధించింది కూడా. సో శని రాహువులు కానీ శుక్ర రాహువులు కానీ ఖచ్చితంగా రోల్ ని ప్లే చేస్తాయి. శని ఖచ్చితంగా, శుక్రుడు రాహువు ఈ 3 గ్రహాలకు సంబంధించి మనము చూసుకోవాలి. మరి ఎట్లా అండి పరిహారాలు ఏం చెప్తారు? ధన్వంతరి ఉన్నది, మనకు సుదర్శనం ఉన్నది. అయ్యో ఇప్పుడు ఇన్ని చెప్పినామని ఇది కూడా చెప్తా పటండి. ఇదే మన మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు టెంపుల్లో మా టెంపుల్ వాళ్ళ కమిటీ మెంబర్ వాళ్ళ తమ్మునికి క్యాన్సర్ ఉంది. సో అతనికి సంబంధించి ధన్వంతరి హోమము మన సుదర్శన యంత్ర సహితంగా చేయించడం జరిగింది. సో ఇప్పటికీ ఇది సుమారుగా 2024లో చేశాను నేను. సో ఇప్పటికీ అయితే ఉన్నాడు, నాట్ బ్యాడ్. చేసుకోవాలి మనము. ఇప్పుడు అమ్మ ఒక జబ్బు వచ్చింది, అది కర్మానుసారే అంతే, మనం దాన్ని వి విల్ యాక్సెప్టెడ్ అంతే. అయ్యో నీకు వచ్చిందా, నాకు వస్తే నేను ఇట్లేం బాధపడా, ఎక్కిరించినట్టుగా మాట్లాడేవారు కూడా ఉన్నారు. సో అలాంటి వారికి తదాస్తు అంటాడు శనిశ్వరుడు. అంతే. కనుక వచ్చే జన్మలో నీకు ఇస్తే తీరా నువ్వేం బాధపడకు అనేటువంటి వారు ఉంటారు. రైట్ అండి. ఖచ్చితంగా ఈ గ్రహాలు అసలు మరి ఎట్లా ఉంది, మన జాతకంలో ఎలా ఉంది అని అంటే తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. ఆల్రెడీ ఒకవేళ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిహారాలు మీరు చేయించుకోవచ్చు మురళి గారి తరఫున, లేదు మేమే చేసుకుంటాం అంటే కూడా సంతోషం, చేయించుకోండి. బట్ ఆరోగ్యంగా ఉండండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే. మహాదేవ్.